మహానగరంలో మట్టి వాసన కేర్ ఆఫ్ మాదాపూర్ శిల్పారామం. బ్యాక్ టు బేసిక్స్ అంటున్న భాగ్యనగర వాసులు పల్లెకు పోకుండానే పండగ చూసేద్దామా అంటూ అరుదైన అనుభూతుల్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే పండగ సంప్రదాయపు ఒరిజినాలిటీని టేస్ట్ చేసేలా ప్రత్యేక ఏర్పాటు జరిగాయి ఇక్కడ. సెలవు రోజులు కావడంతో శిల్పారామంలో సంక్రాంతి శోభను చూసేందుకు క్యూ కడుతున్నారు జనం. నారాయణ నారాయణ హరే 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 నారాయణ హరే నారాయణ. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామంలో అచ్చమైన పల్లె వాతావరణం సాక్షాత్కారమైంది. సంక్రాంతి అంటే కేవలం పండగే కాదని, ఇది సంప్రదాయము ఆనందము కలిసిన అరుదైన ఉత్సవం అని చాటి చెబుతూ అనేక కళారీతులు ఇక్కడ కొలువుదీరాయి. గంగిరెద్దుల సయ్యాటలు, హరిదాసుల పాటలు, రంగురంగుల ముగ్గులు, గాలిపటాల పోటీలు ఒక్కటేంటి, భోగి మంటలు, చెడుగుడు, బొమ్మల కొలువులు, హస్తకళలు, ఫోక్ డ్యాన్సులు సర్వం సకలం ఇక్కడే. పండక్కి సొంతూర్లకు వెళ్ళగా మిగిలిన జనం చలో శిల్పారామం అంటున్నారు. అందుకే మామూలు రోజుల్లో కంటే ఎక్కువగా ఉంది రద్దీ ఇక్కడ. సంక్రాంతి 3 రోజులు సందర్శకుల తాకిడి పెరిగి కిటకిటలాడుతోంది మాదాపూర్ శిల్పారామం. ఊర్లకు వెళ్ళలేని వారి కోసం శిల్పారామంలో సంక్రాంతి స్పెషల్లో భాగంగా శిల్పారామంలో సంక్రాంతి సంబరాలని, వేడుకల్ని నిర్వహిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకుల్ని కావచ్చు, నగరవాసుల్ని ఆకట్టుకుంటునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తారు. వైపు పుట్టల ధర కావచ్చు, మరొక వైపు ఎరకల్స్ అని కావచ్చు, పూర్తిగా సంక్రాంతి సంబరాలు గ్రామాల్లో ఉండేటువంటి విధానాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పరిస్థితిని పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అందరూ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, చాలా మంది నగరవాసులు వచ్చారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాది ఆంధ్ర, సో ఎప్పుడు ఆంధ్ర వెళ్తాం కదా, ఈసారి కొత్తగా ట్రై చేద్దాం. సో శిల్పారామం వద్దాం ట్రై చేద్దాం. పల్లె వాతావరణం అంతా శిల్పారామంలో, నగరం నడిబొడ్డున ఉన్నటువంటి శిల్పారామం వేదికగా ఇవన్నీ కూడా నగరవాసులకు కనువిందు చేస్తున్నాయి.